రెండవది ఏంటంటే మిగుల మద్యపానాసక్తులై ఉండక. ఎవరి గురించి రాశారు ఈ మాట? స్త్రీల గురించి. ఏం రాశారు? మద్యపానాసక్తులు. మద్యం అంటే ఎవరు త్రాగుతారు? మగవారు కదా. మరి ఇక్కడ ఏంటి? స్త్రీల గురించి రాశారు. హల్లెలూయా. నేటి దినాల్లో ఎప్పటి నుంచో స్త్రీలు కూడా మద్యపానాసక్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడైతే కొంచెం మామూలుగా అనాగరికంగా ఉండేదేమో, ఇప్పుడైతే కొంచెం ఫ్యాషన్గా క్లబ్స్ అని అవన్నీ మొత్తానికి దాంట్లోనికి వెళ్ళి తాగుతున్నారు, అంతే తేడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పురుషుల కంటే స్త్రీలు. మొన్న ఆ మధ్యన అక్కడ వార్తల్లో విన్నాను, ఒక ఆవిడ ఫుల్గా తాగేసి రోడ్డు మీద మరి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, స్త్రీలు మద్యపానాసక్తులై ఉండక. క్లబ్స్ అని మరి అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఏం చేస్తున్నారు? స్త్రీలు వెళ్ళి తాగి తందనాలు ఆడటం, ఇంక అంతకన్నా పని చేసే పని ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మద్యపానాసక్తులుగా ఉండకూడదు. ఇంకా అంటుంది కదా, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలి. ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలంట? భయభక్తులు. దేవుని అంటే భయము, భక్తి కలిగి మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత అంటుంది కదా, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలంట. నువ్వు నీ భర్తకు లోబడకపోతే, నీ భర్తను నీ బిడ్డలను నువ్వు ప్రేమించకపోతే ఎవరు దూషింపబడతారంట అక్కడ? దేవుని వాక్యం అంటే దేవుడు దూషింపబడతాడు. దేవుడు దూషింపబడకుండా నువ్వేం చేయాలంట? నీ భర్తను గౌరవించి లోబడి ఏం చేయాలి? నీ భర్తను నీ శిశువులను ప్రేమించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేటి దినాల్లో ప్రేమించేవారుగా ఉండట్లా, ద్వేషించేవారుగా ఉంటున్నారు ఎక్కువ. భర్తను ద్వేషించేవారు, భర్త ఇంటి వారిని ద్వేషించేవారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరింటి వారిని ద్వేషించేవారుగా ఉన్నారు? భర్తని ద్వేషించేవారుగా ఉన్నారు. భర్త తరపున ఉన్న ఇంటి వారిని కూడా ద్వేషించేవారుగా ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అత్తను ప్రేమించరు, మావయ్యను ప్రేమించరు, ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ప్రేమించరు. వాళ్ళందరినీ ద్వేషిస్తూనే ఉంటారు, వారి గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటారు, వారి గురించి చెడ్డగా అందరికీ చెప్తానే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న చెప్పాను కదా అత్త కోడళ్ళ గురించి, చెప్పినప్పుడు చాలా విషయాలు మీకు చెప్పాను. ఏం చేస్తారు? అత్తయ్య గురించి మావయ్య గురించి ఇంకెంతసేపు చెడుగానే చెప్తారు కానీ మంచిగా చెప్పరు. అదే వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పుకుంటారా? వాళ్ళ అమ్మ నాన్న గురించి ఎవరు ఒక్క మాట అన్నా ఊరుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అత్త ఇంటి వారిని ప్రేమించారు, ద్వేషిస్తారు. నేటి దినాల్లో ఈ ద్వేషించే అలవాటు ఎక్కువగా అయిపోయింది. ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. దేన్నైనా ఎవరినైనా మనం జయించాలి అంటే ప్రేమతోటే సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నా, నిన్ను ఇష్టపడట్లేదు, మీ అత్తింటి వారి విషయము వారు నిన్ను సరిగ్గా లెక్క చేయట్ల, అయినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే ఏదో ఒక రోజున వాళ్ళు నీ ప్రేమను గుర్తెరుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వేషముతో మనము దేనిని జయించలేం, ఎవరి హృదయాలను గెలవలేం. కానీ ప్రేమతో మనం అందరి హృదయాలను గెలవగలం. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని పిల్లలముగా ఎలా ఉండాలి? ప్రేమిస్తూనే ఉండండి. తిట్టారా? ప్రేమించండి. కొట్టారా? ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టమే, అయినా దాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కోడలు ఉంది, అత్తగారికి కోడలికి పడట్ల.
ఎంతసేపు ఈ కోడలు అత్తని ద్వేషిస్తూనే ఉంది. ఎందుకంటే ఆమె అస్తమానం ఏదో ఒకటి అంటుంది, పని సరిగ్గా చేయవు, పొద్దున్నే లేవు, లేకపోతే అది ఇది అని అస్తమానం ఏదో ఒకటి అంటానే ఉంటుంది. కాబట్టి ఈమె కూడా అత్త మీద ఏం పెంచుకుంది? ద్వేషం పెంచుకుంది. ఈమె ఉన్నంతకాలం ఇంతే నా స్థితి, ఈమె చస్తేనే కానీ నాకు సుఖం ఉండదు అని అనుకుంది. ద్వేషం రోజు రోజుకి పెంచుకుంటుంది. ఒకానొక రోజున వాళ్ళ యొక్క చిన్నాన్నగారు ఆయుర్వేదం డాక్టర్ గారంట, ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పుకుంది. ఏమని? మా అత్తయ్య అసలు మంచిది కాదు, అస్తమానాన్ని తిడతానే ఉంటుంది, అస్తమానం పని అంటూ ఉంటుంది, ఏదో ఒకటి అంటానే ఉంటుంది, ఎంత పని చేసినా నచ్చదు ఆవిడకి, ఆవిడ ఉన్నంతసేపు నాకు సుఖం ఉండదు, మొత్తానికి ఆవిడ చస్తే బాగుండు, నాకు ఆవిడని ఏదో విధంగా నాకు ఆవిడ నుంచి విముక్తి కావాలి అన్నట్టుగా వాళ్ళ చిన్నాన్నగారికి మొత్తానికి తన బాధ అంతా చెప్పుకుంది. ఆయన అన్నారు, సరే అమ్మా, నీకు ఒక మందు ఇస్తాను, ఆ మందు పట్టుకెళ్ళి రోజు నువ్వు ఆమెకు తెలియకుండా దాంట్లో కలిపేసి ఆమెకి ఇచ్చేస్తూ ఉండు. అది నేను ఇచ్చేది ఏంటంటే స్లో పాయిజన్, ఒక్కసారి చంపేసేది కాదు, మెల్లిమెల్లిగా ఆమె చచ్చిపోతుంది. కాబట్టి అప్పుడు నీ మీదకి చంపేసిన దోషము రాదు, ఆమె పీడ కూడా నీకు విరగడైపోతుంది. కనుక ఈ మందు పట్టుకెళ్ళి ఇచ్చి రోజు ఆమెకి తెలియకుండా దాంట్లో కలిపేసి ఇచ్చేసి నువ్వు ఆ పని చెయ్యి అని ఒక సీసా మొత్తానికి మందు ఇచ్చి పంపించాడు. అయితే ఇంకొక విషయం చెప్పాడు, ఎలాగో ఆమె చచ్చిపోతుంది కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా, ఇక నుంచి ఆమెను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకో, చాలా తొందరలో ఆమె నుంచి నీకు విముక్తి దొరకపోతుంది కాబట్టి చాలా ప్రేమగా చూసుకో అని చెప్పాడంట. సరే, రోజు ఆమెకు తెలియకుండా ఏ కాఫీలోనో లేకపోతే ఏ జార్లోనో దేంట్లోనో కలిపేసి మొత్తానికి ఆమెకి ఈ మందు ఇచ్చేస్తూ ఉంది. ఒక పక్కన ఆ మందు ఇచ్చేస్తూ ఈమె ఏం చేస్తుందంటే అత్తగారిని చాలా ఎక్కువగా ప్రేమిస్తుందంట, చాలా జాగ్రత్తగా చూసుకుంటుందంట. చాలా అంటే అసలే సొంత కూతురైనా ఆ విధంగా చూసుకో, అంత ప్రేమగా జాగ్రత్తగా అన్ని దగ్గరుండి చూసుకుంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే కోడలు ఇంత ప్రేమను కనపరుస్తూ ఉందో అత్తగారి మనసు కూడా మెల్లిగా మారడం మొదలెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే మారడం మొదలెట్టిందో అత్తగారు కూడా ఏం చేస్తుంది? కోడల్ని బాగా ప్రేమిస్తూ ఉంది. ఈమె ప్రేమిస్తుంది, ఆమె మనసు కూడా మారి ఆమెను ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుందంటే ఇప్పుడు కోడలు అనుకుంటుందంట, అయ్యో ఇంత మంచి అత్తగారిని అనవసరంగా నేను చంపేస్తున్నానే అని ఆమె లోపల బాధపడి పశ్చాత్తాపడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆమెకు అనిపించింది, ఇంత మంచి అత్తగారిని నేను ఎందుకు పోగొట్టుకోవడం, ఎలాగైనా ఈమెను బ్రతికించుకోవాలి. ఇప్పటి వరకు నేను తెలియకుండా ఏదో చేసేసాను, ఎలాగైనా ఈమెను బ్రతికించుకోవాలని మరలా వాళ్ళు చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, చిన్నాన్న మొన్న నాకు విషం ఇచ్చావు కదా, దానికి విరుగుడు ఇవి. మా అత్తగారు చాలా మారిపోయారు, ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నిజంగా అటువంటి అత్తగారిని చంపడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు ఆమెకిచ్చిన మందుకు విరుగుడు ఇవి అని అడిగారు. హల్లెలూయా. అప్పుడు ఆ చిన్నాన్న ఏమన్నారంటే, ఆల్రెడీ ఆ విరుగుడు ఎప్పుడో ఇచ్చేసాను అన్నారంట. ఇచ్చేసావా? ఏమిచ్చావు? అప్పుడు అంటున్నారంట ఆ చిన్నాన్న, ఆ విరుగుడు ఏంటో తెలుసా, నువ్వు ప్రేమగా నడవడమే నేను ఇచ్చినటువంటి విరుగుడు మందు. దేవునికి స్తోత్రం. నిజానికి నేను ఇచ్చింది అసలు విషమే కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగా మనము వ్యవహరిస్తే ఎవరి మనసైనా మనము గెలుచుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వేషించేవారుగా ఉండొద్దు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, భర్తను శిశువులను ప్రేమించేవారుగా ఉండండి. మీ భర్త ఇంటి వారిని ప్రేమించేవారుగా ఉండండి. మీ తల్లి తండ్రుల ఇంటిని మీరు ఎలాగైతే ప్రేమిస్తున్నారో మీ అత్తింటి వారిని కూడా అలాగే మీరు ప్రేమించేవారుగా ఉండండి. ద్వేషించే అలవాటు మీరు చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలముగా మనము ద్వేషించేవారుగా ఉండకూడదు. అత్తింటి వారినే కాదు, ఎవరిని కూడా మనము ద్వేషించేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. ఈ అలవాటు మనకి ఉండకూడదని నేను మీకు తెలియచేస్తున్నాను. 5వదిగా మనకి ఉండకూడని అలవాటు ఏంటంటే మత్సరపడే అలవాటు ఉండకూడదు. మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే అసూయ. ఏంటి చెప్పండి? అసూయ.
సాధారణంగా ఒక మాట అంటారు, అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు వెనకాల పుట్టారంట. దేవునికి స్తోత్రం. అసూయ ముందు పుట్టి ఆడవాళ్ళు వెనకాల పుట్టారంట. అంటే ఆడవాళ్ళకి కామన్గా ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే అసూయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దైవ భక్తి కలిగిన స్త్రీలముగా మనకి ఈ మత్సరపడే అలవాటు, అసూయ పడేటువంటి అలవాటు మనకు ఉండకూడదు. ఎవరిని చూసి మనము అసూయ పడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము ఇతరులతో కంపేర్ చేసుకుంటాం, ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి అసూయ ఏర్పడుతుంది. ఎందుకంటే మనకంటే వాళ్ళు కొంచెం మంచి స్టేజీలో ఉంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు, అన్నీ మంచిగా ఉంటారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. ఎవరైనా మంచి మనకంటే కాస్ట్లీ చీర కట్టుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? అసూయ వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కామన్గానే స్త్రీలకి ఇది ఒక లక్షణం అని చెప్పుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అసూయ వస్తుంది. ఎప్పుడైతే ఈ అసూయ వచ్చిందో ఏం చేస్తారు? వాళ్ళు 10,000 రూపాయలు చీర కొన్నారు కాబట్టి నేను కనీసం 15,000 కొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 15,000 చీర కొనాలి అనేటువంటి ఆశ ఎప్పుడైతే మొదలైందో ఇంట్లోకి వెళ్తారు. ఎవరిని అడుగుతారు? భర్తను అడుగుతారు. భర్త సంపాదనే నెలకు 15,000. హల్లెలూయా. మొత్తం నెలకి సంపాదనే 15,000 అయితే 15,000 మరి నీకే చీర కొనేస్తే ఇంటి పోషణ ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవుతుంది, సైలెంట్ వార్ స్టార్ట్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వార్ స్టార్ట్ అయిందో, మెల్లిమెల్లిగా గొడవ స్టార్ట్ అయిందో, కొన్నిసార్లు అది ఎంతకు దారి తీస్తుందంటే చాలా పెద్ద పెద్ద గొడవలకి దారి తీస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఎప్పుడూ కూడా వేరొకరితో మనము కంపేర్ చేసుకోకూడదు, వేరొకరితో మనము పోల్చుకోకూడదు. దేవుడు మనల్ని ఏ స్థానములో ఉంచాడో ఆ స్థానములోనే, ఆ స్థితి అందే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన తాహతు మించి మనం ఆశించకూడదు. మన తాహత ఏంటి? మన స్టేటస్ ఏంటి? మనం ఏ స్థితిలో ఉన్నాం? మన సంపాదన ఏంటి? మన ఆశలేంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అది కొనుక్కున్నారు, ఖచ్చితంగా అది నా ఇంట్లోనూ ఉండాలి. వాళ్ళు అలా కట్టుకున్నారు, ఖచ్చితంగా నాకు ఉండాలి. హల్లెలూయా. అలా ఇతరులతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే అసూయతో కూడినటువంటి చర్య అన్నమాట. అది వాళ్ళు మంచి స్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా అసూయ వస్తుంది. ఆ అసూయతో వాళ్ళకంటే పైగా ఉండాలి అనేటువంటి ఆ మనసు ఎప్పుడైతే మనం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏమి స్టార్ట్ అవుతాయి అంటే గొడవలు స్టార్ట్ అవుతాయని వాక్యం సెలవుస్తుంది. వాక్యం చదవలేదు కదా? యాకోబు 3:16, యాకోబు 3:16 చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మత్సరం ఎక్కడ ఉంటుందో అక్కడ వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యము కూడా ఉంటుందంట. హల్లెలూయా. మత్సరం, అసూయ ఉండకూడదు. మనము ఎవరిని చూసి అసూయ పడకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. దేవునికి స్తోత్రం. మనకిచ్చిన దానితోటే తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. లేని వాటిని గురించి మనం ఆలోచించకూడదు. 1 తిమోతి 5:6 ఏ వాక్యం ఏమి సెలవిస్తుందంటే సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతికియుండి చచ్చినది అని వ్రాయబడి ఉంది. అక్కడ చదువుతారన్నమాట. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. దేవునికి స్తోత్రం.
సుఖభోగములందు ప్రవర్తించే వారంగా మనం ఉండకూడదు. ఈ సుఖభోగములు ఎప్పుడు మనం ఆశిస్తామంటే అసూయ వచ్చినప్పుడు, ఇతరులను మనం చూసినప్పుడు, వారిని చూసి అసూయ పడినప్పుడు, వారికంటే పై స్థానంలో ఉండాలని ఆ కోరిక మనలో పుట్టినప్పుడు, సుఖభోగములు అనుభవించాలనేటువంటి ఆ కోరిక మనలోనికి వచ్చినప్పుడు మనము బ్రతికి ఉన్నా ఎలాంటి వారమంట, చచ్చిన వారిగా ఉంటామంట. హల్లెలూయా. ఆత్మీయంగా మనం దైవభక్తి విషయంలో మనము అసూయ పడే అలవాటు మనకు ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన దానితో తృప్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకిచ్చిన భర్తతోటే నువ్వు తృప్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వేరొకరి భర్తను చూసి నువ్వు అసూయ పడకూడదు. ఒకవేళ నీ భర్త దుర్మార్గుడేమో, ఒకవేళ నీ భర్త మంచివాడు కాదేమో, వేరొకరికి మంచి భర్త దొరికాడేమో. హల్లెలూయా. అయినా సరే నువ్వు వాళ్ళని చూసి అసూయ పడుకోకుండా నీకిచ్చిన భర్త యందు నువ్వు సంతోషిస్తూ, నీకిచ్చిన భర్త యందు నువ్వు తృప్తి కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ విషయంలో కూడా ఎవరిని చూసి మనము అసూయ పడకూడదు, మత్సర పడకూడదు. దేవుడు మనకి ఏది ఇస్తే దానితోనే తృప్తిగా మనము ఉండాలి. ఇక చివరిగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, మనకు ఉండకూడనటువంటి అలవాటు ఏంటంటే లేనిపోని సలహాలు ఇచ్చే అలవాటు ఉండకూడదు. హల్లెలూయా. కొన్ని చెడ్డ సలహాలు, లేనిపోని సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు కొంతమంది. ఈ అలవాటు మనకు ఉండకూడదు. ఇందాక తీతు 2:5 మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యంలో కింద లైన్లో ఏముందంటే మంచి ఉపదేశం చేసేవారుగా ఉండాలంట. స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునేవారు. మనం ఎలా ఉండాలంటే ఇంట ఉండి పని చేసుకునే వారంగా ఉండాలి. ఇంటింట తిరుగులాడేవారుగా ఉండకూడదు. ఇందాక ఆ మాట కూడా చదివాం కదా, ఇంటింట తిరుగులాడే కొండెగత్తులుగా మనం ఉండకూడదు. ఇంట ఉండి పని చేసుకునేవారుగా, మంచివారుగా, స్వస్థ బుద్ధి గలవారు వలె. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారి వలె మనం ఉంటూ ఏం చేయాలంట, మంచి ఉపదేశము చేయువారునై ఉండాలి. హల్లెలూయా. మనము మంచి ఉపదేశము చేయాలి. లేనిపోని సలహాలు, చెడ్డ సలహాలు, రెచ్చగొట్టే సలహాలు మనం ఇచ్చే వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ ఫోన్ చేసి నా భర్త ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అస్సలు బాగుండట్లేదు అని అన్నాడు అనుకోండి, వెంటనే వీళ్ళు ఏమంటారో తెలుసా, నీకేం తక్కువ, నువ్వు సంపాదించట్లేదా, నువ్వు తెచ్చుకోవట్లేదా డబ్బు, అక్కడే ఉండవలసిన కర్మ ఏంటి నీకు, వెంటనే వచ్చేయి. దేవునికి స్తోత్రం. అవసరమైతే విడాకులు ఇచ్చే. ఏం సలహాలు అయ్యి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ భక్తి కలిగిన స్త్రీ ఇచ్చే సలహా కాదది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఇచ్చే సలహా కాదది. హల్లెలూయా. వెంటనే నెగిటివ్గా వాళ్ళ ఆలోచన మార్చేస్తారనమాట. వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచన మార్చేస్తారు. ఒకవేళ అప్పటి వరకు ఏదో లేక నా భర్తతో ఉందామని వాళ్ళు అనుకున్నా, వీళ్ళు చెప్పే మాటలకి ఇంకా నా భర్త వద్దు ఏమొద్దని వదులుకుని వచ్చేస్తారు. అంతలా చెప్తారు కొంతమంది, అంతలా సలహాలు ఇస్తారు కొంతమంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ వివాహమైన తర్వాత మీ పిల్లలు కూడా, మీ కుమార్తెలు కూడా భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతా ఉంటుంటే వచ్చే నేనున్నాను కదా అనకూడదు. హల్లెలూయా. కష్టమైన సుఖమైన నీ భర్తతోటే నువ్వు ఉండాలి. ఏదో ఒక రోజున నీ భర్త మారుస్తాడులేమ్మా దేవుడు అని చెప్పి అక్కడ మనం వాళ్ళని ఉంచేటట్టుగా మనము ప్రయత్నించాలి, కానీ వెంటనే డైవర్స్ అనకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కలపాల్సిన మనము ఏం చేస్తున్నామో తెలుసా, నెగిటివ్ ఆలోచన చెప్పేసి వాళ్ళని విడదీసేస్తున్నాం. అలాగే ఏదైనా కలహాలు వచ్చినప్పుడు ఆ కలహాలు వచ్చేవాడిని కలపాల్సింది పోయి ఇంకా చెడ్డ సలహాలు ఇచ్చి ఇంకా దూరం చేసేస్తూ ఉన్నారు.
స్త్రీలముగా మనము అలాంటి చెడ్డ సలహాలు ఇచ్చే అలవాటు మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదువుకున్నాం కదా సామెతలు 31లో, గుణవతి అయిన స్త్రీకి ఉండేటువంటి మరొక మంచి లక్షణం ఏంటో తెలుసా? ఆమె మంచి ఉపదేశము చేస్తుందంట. సామెతలు 31:26 చదవండి. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందట. నోటికి ఏదొస్తే అది మాట్లాడేది. దేవునికి స్తోత్రం. గుణవతి అయిన స్త్రీ నోరు తెరిస్తే ఆమె నోటి వెంట జ్ఞానముతో కూడిన మాటలు వస్తాయి, వివేకముతో కూడిన మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. ఆమె ఏం చేస్తుందంట? మంచి ఉపదేశము, కృపగల ఉపదేశము చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపగల ఉపదేశం ఆమె బోధిస్తుందంట, గుణవతి అయిన స్త్రీ. హల్లెలూయా. అంటే ఒకవేళ ఎవరైనా అధైర్యముతో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యపరుస్తుంది. అవిశ్వాసముతో ఉన్నారనుకోండి, వాళ్ళని విశ్వాసం కలిగించే విధంగా మాట్లాడుతుంది. ఎవరైనా రోగముతో కృంగిపోతూ ఉన్నారనుకోండి, వెళ్ళి వాళ్ళని ఓదారుస్తూ ఉంటుంది. ఆమె నోటి వెంబడి వచ్చే మాట ఇతరులకు ఓదార్పునిస్తుంది, ధైర్యమునిస్తుంది, బలమునిస్తుంది, శక్తినిస్తుంది అన్నమాట. అంతేగాని ఆమె నోటి వెంబడి వచ్చే మాట ఇతరులను గాయపరచదు, ఇతరులను కృంగదీయదు. హల్లెలూయా. మంచి ఉపదేశము చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ఎవరికైనా మంచి ఉపదేశం చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి ఏం చెప్పినా దేవునితో వాళ్ళని అంటుకట్టే విధంగా మన మాటలు ఉండాలి. దేవుని నుంచి దూరపరిచే విధంగా మన మాటలు ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. కృపగల ఉపదేశము చేసేవారంగా ఉండాలి. మంచి ఉపదేశం, మంచి మాటలు చెప్పేవారంగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని తప్పుద్రోవ పట్టించే విధంగా మన మాటలు ఉండకూడదు. ఎవరిని దారి తప్పించే విధంగా మన మాటలు ఉండకూడదు. ఎవరిని అవిశ్వాసము వైపు నడిపించే విధంగా మన మాటలు ఉండకూడదు. మనము ఎవరైనా బలహీనుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నిజంగా వాళ్ళు చాలా వేదనలో ఉంటారు కదా, నాకు ఎందుకు వచ్చింది ఈ రోగం, నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య అని చాలా బాధపడుతూ ఉన్నప్పుడు మనము వాళ్ళని ఏం చేయాలి? మంచి దైవ సంబంధమైన వాక్యముతో కూడిన మాటలతో వాళ్ళని ధైర్యపరచాలి. భయపడకమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని కొన్ని మనకి అటువంటి ఉపదేశాలు మనం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు చాలా నవ్వొచ్చే విషయం ఏంటంటే, చాలామంది రోగులను దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని వెళ్ళి ఏమంటారో తెలుసా? ఎవరికైనా బాగా రోగం వచ్చి లేక జ్వరం వచ్చి బాధపడుతున్నారు అనుకోండి, చూడడానికి వెళ్ళారు, పలకరించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమనాలి? అమ్మా తగ్గిపోతుందిలే, దేవుడు స్వస్థపరుస్తాడే, ధైర్యంగా ఉండు అనడం మానేసి పక్కన కూర్చుని ఈ ముసలమ్మ ముచ్చట్లు చెప్పాను కదా, ముచ్చట్లు ఎలా ఉంటాయంటే, మొన్న ఇలాగే మా ఊర్లో ఒకరికి జ్వరం వచ్చింది, 2 రోజులకే చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ చెప్పేసరికి ఇంకో పక్కన ఆవిడ మొన్న మా ఊర్లో ఇలా జరిగింది అంటది, 3వ ఆవిడ ఇంకొకటి మొదలెడుతుంది. ఈ మాటలన్నీ వినేసరికి ఆ రోగశయ్య మీద ఉన్న ఆవిడకి ఉన్న నీరసం కాస్త ఇంకా ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడుకోవాలో అది కూడా మనకి మనం అలాగా ఇతరులను నీరసింపజేసే మాటలు మనం మాట్లాడకూడదు అనమాట. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ధైర్యపరచాలి. దేవునికి స్తోత్రం. అదే కృపగల ఉపదేశం. జ్ఞానము కలిగి నోరు తెరుస్తుందంట ఎవరు? గుణవతి అయిన స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 విషయాలు మీకు చెప్పాను స్త్రీకి ఉండకూడని అలవాట్లు. మొదటిగా ఏ అలవాటు మనకు ఉండకూడదంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే అలవాటు. ఒకవేళ ఇప్పటి వరకు మీకు అది ఉంటే ఈ రోజు నుంచి దాన్ని మానేయండి, అలవాటును విసర్జించండి. దైవ భక్తి విషయంలో సాధకం చేసుకోండి, దైవ భక్తిని పెంచుకోండి.
రెండవది, చాడీలు చెప్పే అలవాటు ఉండకూడదు. ఇక్కడ మాటలు అక్కడ. దైవ భక్తి కలిగిన స్త్రీలకు అలవాటు మనకు ఉండకూడదు. అలా ఉంటే దాన్ని మానివేసుకుని మనము మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మూడవది ఏంటంటే, పని చేయకుండా భోజనం చేసే అలవాటు మనకి ఉండకూడదు. కష్టపడి పని చేసే స్త్రీలంగా మన ఇంటిని శుభ్రపరుచుకుని మన ఇంటిని గృహ పరిపాలన సరిగ్గా జరిగించే స్త్రీలుగా మనము ఉండాలి. నాలుగవది, ద్వేషించే అలవాటు మనకు ఉండకూడదు. ఎవరిని మనము ద్వేషించకూడదు, ప్రేమించేవారిగా మనము ఉండాలి. తర్వాత మత్సరపడే అలవాటు. మత్సరం అంటే అసూయ. ఎవరిని చూసి మనము అసూయ పడకూడదు. దేవుడు మనకిచ్చిన దానితో మనము తృప్తిగా ఉండాలి. తర్వాత చివరిగా, లేనిపోని సలహాలు ఇచ్చే అలవాటు మనకి ఉండకూడదు. కృపగల ఉపదేశము మనము ఇచ్చేవారుగా ఉండాలి. మంచి సలహాలు, మంచి ఉపదేశం చేసే స్త్రీలుగా మనం ఉండాలి. కనుక ఇటువంటి అలవాట్లను మనము మానుకుందాం. మన జీవితాలను మనము సరి చేసుకుందాం. మన స్త్రీగా మన కుటుంబాన్ని జ్ఞానముతో మనము కట్టుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్త్రీలకు ఉండకూడని అలవాట్లు. నిజంగా స్త్రీలో చాలా సర్వసాధారణంగా ఈ అలవాట్లన్నీ కలిగి ఉంటారు. కానీ ఈ దైవ భక్తి కలిగిన స్త్రీలంగా మేము ఈ అలవాట్లను విసర్జించుకుని, ప్రభువా, దైవ భక్తి విషయంలో మేము సాధకము చేసుకుంటూ దైవ భక్తి విషయంలో ఎదిగే విషయంలో మమ్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అటువంటి కృప, అటువంటి ప్రవర్తన, అటువంటి జీవితము స్త్రీలమైన మా అందరికీ, దైవభక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా, గుణవతి అయిన స్త్రీకి తగినట్లుగా మేము జీవిస్తూ నీ నామానికి మహిమ తెచ్చే స్త్రీలుగా ఉండే ధన్యత, కృప, భాగ్యం మాకిమ్మని నాయనా. మాలో ఇటువంటి లోపాలు ఏమైనా ఉంటే ఈరోజే వాటిని సంపూర్ణంగా తీసివేసుకుని విసర్జించుకుని మా ప్రవర్తనలు సరిచేసుకోవడానికి కూడా కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.